ఏం చేయాలో అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు మనకి బి అనే పర్సన్ ఒంటరిగా వర్క్ చేయాలంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడో అని తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. సో బి అనే పర్సన్ మనకి నార్మల్గా మనం ప్రొసీజర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏ అండ్ బి, ఓకేనా, చూడండి 1 day వర్క్ ఆఫ్ ఏ అండ్ బి 1/10 అండ్ 1 day వర్క్ ఆఫ్ ఏ ఈజ్ 1/15. ఓకేనా. సో 15 అంటే ఎలా తెలుస్తుంది? సో 1 day వర్క్ ఆఫ్ ఏ అండ్ బి, ఏ అండ్ బి తాలూకు ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. 1/10 అని రాసుకుందాం. 1 day వర్క్ ఆఫ్ ఏ ఈజ్ మనకి 15 days. సో మనకి ఈ స్టెప్ అనేది ఫస్ట్ రాసుకోవాలి, అంటే బి స్టెప్ అనేది ఫస్ట్ రాసుకోవాలి. బి బి బి. సో ఇది అనేది ఎలిమినేట్ చేయండి. తర్వాత మనకి రెండో స్టెప్ ఏమవుతుందంటే బి అనేవాడు 1 days వర్క్ ఆఫ్ బి ఈజ్ ఎంత వస్తుందంటే అంటే మైనస్ చేస్తాం అనమాట. 1/10 మైనస్ 1/15 అని చేస్తాము. సో అలాంటప్పుడు బిఏ వస్తుంది అనమాట. బిఏ. సో మనకు ఒక ఆప్షన్ మాత్రమే ఉన్నది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. సో డైరెక్ట్గా నీకు బి కట్టివేయాలంటే ఇక్కడ చూడండి ఎలా కడతాను నేను. 10 ఇంటూ, ఓకేనా, అంటే 2 ఇంటూ, అంటే ఈ 2 గుణించండి, లబ్ధము మరియు భేదము, అంటే 15 - 10 5, 5 1 5, 5 3 15. అంటే బి ఒక్కడే నార్మల్గా లెక్కలో చేయాలంటే బి ఒక్కడే 30 రోజుల్లో అదే వర్క్ని సింగిల్గా ఎలోన్ అంటే సింగిల్గా కంప్లీట్ చేస్తుంది అనమాట. అది అక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ స్టెప్స్ అడిగారు కాబట్టి మనం స్టెప్ వారీగా వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిస్టంలో మనకి క్లాసిఫికేషన్. ఓకేనా. క్లాసిఫికేషన్లో బాడ్మాస్ రూల్ను ఉపయోగించి మనకి లెక్క ఇవ్వడం జరిగింది. బాడ్మాస్ ఇచ్చినప్పుడు మనం ఓన్లీ ఒకసారి మాత్రమే ఆన్సర్ చేయాలి, రెండోసారి మాత్రం చేయడానికి లేదు, ఎందుకంటే టైం కన్జ్యూమ్ అనేది అయిపోతుంది అనమాట. సో వి బాడ్మాస్ ప్రకారంగా ఓకే, వి బాడ్మాస్ ప్రకారంగా మనకి ఇందులో ఏమంటున్నాడంటే వి అంటే వెర్నాక్యులర్ బ్రాకెట్లో ఏదైతే ఉన్నదో దాన్ని సాల్వ్ చేయండి. తర్వాత బ్రాకెట్ లోపల ఏదైతే ఉన్నదో ఫస్ట్ అది సాల్వ్ చేయండి. అంటే ఫస్ట్ వెర్నాక్యులర్ బ్రాకెట్లో ఇంకొక బ్రాకెట్ ఉంది, ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలా. దీనికంటే ముందు మనకి బారు పైన ఏమైనా సరే బార్స్ ఇచ్చారనుకోండి, దాంట్లో ఫస్ట్ సాల్వ్ చేయాలి. 5 + 7 ఎంత అంటే ఇక్కడ 12, 9 + 6 ఎంత అంటే 15, అంటే 15 - 12 ఎంత 3. ఓకేనా. 15 + 12 27, 27 - 3 24 అండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఇది 24 రావడం జరిగింది. ఓకేనా. బయట మనకి వెర్నాక్యులర్ బ్రాకెట్ ఉంది, అది పెట్టండి. 72/2 అంటే ఎంత అవుతుంది? 72/1/2 అంటే రివర్స్ అవుతుంది, అంటే 144. ఇక్కడ ఏమవుతుంది? డివైడెడ్ బై, అవునా కదా, 144 డివైడెడ్ బై. సో 144 డివైడెడ్ బై 24. 24 1 24, 24 6 144 అండి. 6 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే. సారీ, నెక్స్ట్ వన్ నెంబర్ సిస్టంలో మళ్ళీ అడిగాడు క్లాసిఫికేషన్. ఓకేనా. క్లాసిఫికేషన్ బాడ్మాస్ ఉపయోగించి చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి డివిజన్ ఉన్నది. ఫస్ట్ డివిజన్ ఫస్ట్ కంప్లీట్ చేద్దామండి. ఓకేనా. 3/116 ఇంటూ 372, 372 ఒకట్ల అంటే 3 అనమాట. 3కి 3కి పోతే ఓవరాల్గా దీని ఆన్సర్ ఎంత అవుతుంది అంటే -1 అనమాట. సో ఈ రెండు కూడియండి, 345. సో కూడితే 7 6 4, 467లో ఒకటి తీసేస్తే 466 అనేది నాకు రైట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. 466. ఓకేనా. క్లాసిఫికేషన్ బాడ్మాస్ అనేది ఓన్లీ 1 టైం మాత్రమే చేయాలి అండ్ రైట్ ఆన్సర్ చేయాలండి. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, అగైన్ మనకి బాడ్మాస్లో ఇవ్వడం జరిగిందండి క్లాసిఫికేషన్. ఓకే, క్లాసిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో బ్రాకెట్లో ఇన్సైడ్లో ఉన్న దాన్ని ఫస్ట్ మనం సాల్వ్ చేస్తాం. 8 ఇంటూ వెర్నాక్యులర్ బ్రాకెట్ 5 యాజిటీస్ కలగొంచండి. మైనస్ ఇంటూ మైనస్ +2 ఇంటూ -3 అనమాట. ఓకేనా. -3. సో 2 ఇంటూ 3 ఎంత అవుతుందంటే -6. ఓకే. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది -1 అనమాట. -1 ఇంటూ 8 ఎంత అవుతుందంటే -8 అండి. ఓకేనా. -8 మనకి ఆప్షన్ నెంబరు డిలో ఇవ్వడం జరిగిందండి. ఓకేనా.
ఎటువంటి డౌట్ ఉంటే మనకి క్వశ్చన్ నెంబర్తో పాటు అడగండి, డౌట్ అనేది క్లారిఫై చేద్దామండి. ఓకేనా? నెక్స్ట్ ఇవి రియల్ ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇన్ ఏ క్లాస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట. ఒక క్లాస్లో బాయ్స్ మరియు గర్ల్స్ ఉండడం జరిగింది. దేర్ ఆర్ 45 స్టూడెంట్స్. ఓకేనా, టోటల్ ఏమో 45 స్టూడెంట్స్ అనమాట. ఇఫ్ 3/5 ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ బాయ్స్ అనమాట. 3/5 ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ బాయ్స్ అనమాట. అంటే 5 మనకి డినామినేటర్లో ఉండేది ఎప్పుడైనా సరే టోటల్ని సూచిస్తుంది. 5 పార్ట్స్కి 3 పార్ట్స్ ఏమో మనకి బాయ్స్ అంట, 3 పార్ట్స్ ఏమో బాయ్స్. ఓకేనా? సో ఓవరాల్గా నాకు 5 పార్ట్స్ విలువ తెలుసు. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 45. అలాంటప్పుడు 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది అనమాట. మరి ఏమడిగాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ ఏ క్లాస్. అంటే 3 పార్ట్స్ అనమాట. 1 పార్ట్ ఏమో 15, 3 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది అంటే 5 9 అండి. ఇక్కడ 5 9 45, ఇక్కడ 3 9 27 అండి. 3 9 27 అంటే బాయ్స్ మనకి 27 ఆప్షన్ నెంబరు సిలో ఉండడం జరిగింది, లేదా 3 అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏజెస్ నుంచి అడిగాడండి. ఓకేనా? 15 సంవత్సరాల క్రితము, 15 సంవత్సరాల క్రితం అంటే -15 వేసుకోండి. చైతన్య ఓకేనా, థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ ఏ బ్రిటానీ. ఓకేనా? సో థ్రైస్ అంటే చైతన్య అనేవాడు 3 బ్రిటన్ అనేవాడు 1 ఉండడం జరిగింది అనమాట. సో 3x ఇక్కడ x అనేసి అనుకోవచ్చు. ఓకేనా? xకి కొట్టుకుపోతుంది కాబట్టి. ద సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ అంటే ఏంటి? ప్రెజెంట్ ఏజెస్ అంటే ఇక్కడ ఒక 15 సంవత్సరాలు, ఇక్కడ ఒక 15 సంవత్సరాలు యాడ్ చేయాలి. అవునా కాదా? 3x + 4x ఈజ్ ఈక్వల్ టు 94 + 30 ఇయర్స్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 124 అనేది అవ్వడం జరుగుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 4 3 12, 4 1 4. x ఈజ్ ఈక్వల్ టు 31 సంవత్సరాలు వచ్చింది. అంటే 3x అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 93 సంవత్సరాలు చైతన్య, ఈయనకేమో 31 సంవత్సరాలు అనమాట. సో హౌ ఓల్డ్ ఈజ్ బ్రిటానియా నవ్వు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏజ్ ఎంత అంటే, ఆయన ఏజ్ అంటే 15 సంవత్సరాల క్రితం ఏదైతే రేషియో ఇచ్చాడో దాని మీనింగ్ అదనమాట. ఓకేనా? సో 31 సంవత్సరాలు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ అండి. ఓకేనా? మనకి ఏవైనా సరే స్క్వేర్స్ కానీ తగ్గకపోతే వాటిని మనము ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏ అనేది 3th రూట్ 64ని నేను 4 క్యూబ్ కింద రాసుకుంటున్నా. 3కి పోయింది, ఆన్సర్ 4. ఓకేనా? 64 రూట్ 64 వాల్యూ ఎంత? ఓకేనా? 8 అనమాట. ఓకేనా? నెక్స్ట్ 6th రూట్ 64ని నేను 2 4 6గా రాసుకుంటున్నా. 6కి పోయింది, ఆన్సర్ 2. సో మిగిలింది ఏదంటే నాకు 4th రూట్ 64 డైరెక్ట్గా మనం 8 స్క్వేర్ కింద రాయొచ్చు అండ్ 4 క్యూబ్ కింద రాయొచ్చు, కానీ అక్కడ 4 అనేది రావట్లేదు అనమాట. సో మనకి ఇర్రేషనల్ నెంబర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద ఇర్రేషనల్ నెంబర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం నుంచి అడగడం జరిగింది. ఓకేనా? ఇచ్చిన ఆప్షన్ నుంచి ఎప్పుడైనా గమనించుకోండి, ఏదైతే పెద్ద నెంబర్ ఉన్నదో ఆ నెంబర్ని ముందు సెలెక్ట్ చేసుకోండి. సో పెద్ద నెంబర్ మనకి 28 అనేది ఉన్నది. ఇక్కడ 28తోనే మొత్తం అన్నిటిని భాగించండి. 28 1 28, 28 2. సో 28 1 28, 28 5. సో 28 1 28, 28 6. సో ఆబ్వియస్లీ ఏదవుతుంది నీకు? ఏదైతే ఆప్షన్స్లో పెద్ద నెంబర్ ఉన్నదో అదే నీకు ఫస్ట్ తీసుకోవాలి. లక్కీగా అదే సెలెక్ట్ అనేది మనకి సాటిస్ఫై అనేది అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? 69ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారంట. 69ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. సచ్ దట్ దే ఆర్ ఇన్ ద ఏపీ అంటే అంక శ్రేణిలో ఉన్నాయన్నమాట. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. సో ప్రొడక్ట్ ఆఫ్ ద 2 స్మాలెస్ట్ నెంబర్స్ ఈజ్ ఏ, బి అండ్ సి అనేసి అనుకున్నాడు. 2 స్మాలెస్ట్ నెంబర్లు తాలూకా మనకి లబ్ధమేమో 483 అయిందని అంటున్నాడు. అయితే వాట్ ఈస్ ద 2 స్మాలెస్ట్ నెంబర్స్ అని అడిగాడు అనమాట, లేకపోతే వాట్ ఆర్ దోస్ నెంబర్స్ అడిగాడు అనమాట. సో మనకేమో వాటి తాలూకు సమ్ ఏమో మనకి 69 రావాలి, మరియు ప్రొడక్ట్ ఏమో 483 రావాలి. అంటే ఫస్ట్ 2 గుణించినట్లయితే నాకు 3 అనే యూనిట్ డిజిట్ రావాలి. ఓకేనా? 3 9 27 అవ్వదు, 3 7 21 అవ్వదు, 3 5 15 అవ్వదు. డైరెక్ట్గా మనకి ఆప్షన్ బి మాత్రమే ఉన్నది, అదే నీకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే? నెక్స్ట్ వన్ అండి, యావరేజెస్ నుంచి అడిగాడు అనమాట. సో ద మీన్ ఆఫ్ ద 5 స్మాలెస్ట్ నెంబర్స్ ఫ్రమ్ ఏ గ్రూప్. ఓకేనా? 5 స్మాలెస్ట్ నెంబర్ తో గ్రూప్ మీను అంటే సగటు
15. టోటల్ ఎంత అవుతుంది 75. ఓకేనా. వైల్ ద మీన్ ఆఫ్ ఆల్ 13 మెంబర్స్ ఈజ్ 17 అని అంటున్నాడు. 13 ఏళ్ళ 91, 9 స్థాన 13 ఒకట్ల 13 అంటే 22 అనమాట. సో ఇదేమో టోటల్ 221. మిగతావి కావాలంటే నాకు 75 రిమూవ్ చేసేయండి. 11లో 5 తీస్తే 6, 12లో 7 తీస్తే 5, 11లో 7 తీస్తే 4 అంటే ఇక్కడ 1 ఉంటుంది అనమాట. 146. 146 అపాన్ 8 అన్నాడు. 8 ఒకట్ల 8, 8 ఒకట్ల 8, 8 8 ఎంత పోయింది 6, 66, 8 64, 2 8 16 అంటే 8 40. 18.25 అనేది నాకు ఆ 8 లార్జెస్ట్ తాలూకా యావరేజ్ అనేది అవ్వడం జరిగింది అనమాట. సో ఏమంటున్నాడు, ఓకేనా, రేషియో అండ్ ప్రపోర్షన్లో మనకి 2/3 ఆఫ్ ఏ పిజ్జా కాస్ట్, 2/3 ఆఫ్ ఏ పిజ్జా కాస్ట్ ఏమో 300 రూపాయలు అనమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కింద ఉన్న నెంబరు డినామినేటర్లో ఉన్నది టోటల్ వాల్యూ. ఓకేనా. సో టోటల్ వాల్యూ 3 పార్ట్స్ అయితే అంటే నాకు పైన 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 300 అయితే నాకు 3 పార్ట్స్ విలువ ఎంత అవుతుంది, 3 పార్ట్స్ విలువ లేదా 1 పార్ట్ విలువ కనుక్కోండి. 2 ఒకట్ల 2 150. సో ఓవరాల్గా టోటల్ కాస్ట్ ఏమో ఆ పిజ్జా తాలూకా కాస్ట్ ఏమో 450 రూపాయలు. ఓకేనా. దెన్ ఆ 450 రూపాయల్లో ఓకేనా 3/5 ఆఫ్ ద పిజ్జా కాస్ట్ ఎంత అంటున్నాడు. 5 ఒకట్ల 5 9, 3 9, 270 అండి. 270 ఎక్కడైతే ఉన్నదో అదే నీకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో డేటా సఫిషియన్సీ అంటే మనకి డేటా ఇస్తాడు, అది సరిపోయిందా లేదా అనేది మనం చెప్పాలన్నమాట. డేటా కొంత ఇస్తాడు, క్వశ్చన్ అడుగుతాడు, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్కి ఇచ్చిన స్టేట్మెంట్స్ సరిపోయా లేదని మీరు చెప్పాలన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని అంటున్నాడు అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ద ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మనకి తరలి వెళ్ళిపోతారు అనమాట. లీగల్గా వెళ్ళారనమాట. సో వాళ్ళు ఎంతమంది టోటల్ ఉన్నారో అడుగుతున్నాడు. ఇది స్టేట్మెంట్ అంటే అడిగిన క్వశ్చన్. స్టేట్మెంట్ నెంబర్ 1 చూద్దాం. 30% ఆఫ్ ద టోటల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ ఫ్రమ్ ద బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ నుంచి అంటే 30 మంది అడిగాడు, కానీ నాకు టోటల్ కావాలి. సో స్టేట్మెంట్ నెంబర్ 1 నుంచి నాకు తెలియదండి, అవునా కాదు. నెక్స్ట్ రిమైనింగ్ ఆర్ ఫ్రమ్ ఇండియా అంటే రిమైనింగ్ అంటే 70% మెంబర్స్ ఇండియా నుంచి అంటే నాకు కౌంట్ అడిగాడండి, పర్సంటేజ్ అడగలేదు. సో ఇది కూడా రాంగ్ అండి. అంటే నెయిదర్ వన్ నార్ టూ ఈజ్ సఫిషియెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అండి. ఓకే. నెక్స్ట్ వన్ అండి. ఇన్ ఏ క్లాసు వెన్ ఏ టెస్ట్ ఈజ్ కండక్టెడ్, ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేశారంట. మీన్ ఆఫ్ ద 25 స్టూడెంట్స్ తాలూకా యావరేజ్ ఏమో 60 అంటే టోటల్ ఏమో 1500 అనమాట. సో ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 13 మెంబర్స్ తాలూకా మీన్ ఏమో 70 అంటే 13 ఏళ్ళ అంతా 91 అంటే 910 అనమాట. టోటల్ ఇది టోటల్ 1 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 13 ఏమో 13 స్టూడెంట్స్ తాలూకా యావరేజ్ ఏమో 50, 13 5 650 అనమాట. ఇది టోటల్ 2 అనమాట. ఈ రెండు కలపండి, 0 0 కలిపితే 0, 5 4 కలిపితే 6, 9 4 కలిపితే 15. ఇదేమో 1560 ఇచ్చింది, ఇదేమో 1500 ఉంది. ఇంకొక పర్సెంట్ కావాలంటే నాకు మైనస్ చేస్తే 60 మార్కులు అనేది రావడం జరిగింది. 60 అనేది ఆప్షన్ సిలో డిలో ఉన్నదండి. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఇచ్చాడు. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద కే ఫర్ విచ్ ఈక్వేషన్ క్వాడ్రేషన్ 4x² + 4x + k = 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్ అన్నాడు అనమాట. ఎప్పుడైతే మనకి ఈక్వల్ రూట్స్ అన్నాడో b² - 4ac = 0కి ఈక్వల్ చేయాలి. ఎప్పుడైతే మనకి నో సొల్యూషన్ అన్నాడో మనకి b² - 4ac <0కి చేయాలి. ఎప్పుడైతే ఇన్ఫినిట్ సొల్యూషన్ అంటే సమ్ సొల్యూషన్స్ అని ఉన్నాయి, దానికి ఏమో b² - 4ac > 0 అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనము ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే ax² + bx + c = 0. ఓకేనా. ఏ విలువ ఎంత అండి ఇక్కడ 4. ఓకేనా. బి విలువ ఎంత అండి 4√3 అండ్ సి విలువ ఎంత అండి k. సో నేనేం కట్టాలి ఇప్పుడు b² - 4ac = 0. బి విలువ 4√3² - 4, ఏ విలువ 4 × k = 0. 4 × 4 16, 16 × 3 అంటే 3కి ఇక్కడ రూట్కి స్క్వేర్కి పోతుంది. 4 16k అనమాట. 16k = 0. సో 16k = 48, k = 3 అనమాట. k విలువ ఎంత అయింది ఇప్పుడు ఆప్షన్ నెంబర్ 2లో మనకి k విలువ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది తప్పనిసరిగా క్వశ్చన్ ఇస్తున్నాడు, చాలా జాగ్రత్తగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటికి నేను 3 క్వశ్చన్ పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 3వ క్వశ్చన్ పేపర్ ఇది.
ప్రతి దాంట్లో డిఏ ఇచ్చాడండి. ఓకే, ఏ టేబుల్ ఈస్ గివెన్ బిలో, స్టడీ ద టేబుల్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు అనమాట. సో ఇయర్స్ ఏమో వై యాక్సెస్లో ఇచ్చాడు, ఎక్స్ యాక్సెస్లో ఏమో శాలరీ, ఫుడ్, మెడిసిన్, ట్యాక్స్ ఇచ్చాడు అనమాట. క్వశ్చన్ ఏమంటున్నాడు, బేస్డ్ ఆన్ ద గివెన్ టేబుల్ ద పర్సంటేజ్ కావాలంట. శాలరీ ఇంక్రీజ్, శాలరీ మాత్రమే ఎంత ఇంక్రీజ్ అయిందో చెప్పాలంట. ఓకేనా, డ్యూరింగ్ ద పీరియడ్ 2001 నుంచి 2006, 2001 నుంచి 2006 అనమాట. వాజ్ రౌండ్ ఆఫ్ టు ద నియరెస్ట్ ఇంటిజర్. ఓకేనా, నియరెస్ట్ ఇంటిజర్కి రౌండ్ ఆఫ్ చేయాలి అన్నాడు అనమాట. ఇక్కడ 2001లో ఏమో 1500 శాలరీ ఉంది, ఇక్కడ 2006లో ఏమో 5200 ఉందన్నమాట. దీంతో డిఫరెన్స్ ఎంత అయిందో చూడండి. 5200 మైనస్ 1500 చేస్తే మనకి 3700. 3700 అనేది 1500 శాలరీ మీద ఇంటూ 100% కట్టినట్లయితే 2 సున్నాలకి 2 సున్నాలకి పోయాయి. 5 మూడుల 15, 5 ఏళ్ళు 35, 2 5 నాలుగు 20 0. సో 740/3 చేస్తే ఓకేనా 3 3 6. ఓకేనా 3 6 1 14 అంటే 3 4 12, 3 4 12 అంటే 2 మిగులుతుంది. 3 6 18, మళ్ళీ 2 మిగులుతుంది. 3 6 18 అంటే 6 ని నియరెస్ట్ ఇంటిజర్ కావాలంటే నాకు 247% అనేది పెరగడం జరిగిందనమాట. 247% అండి, అంతేగాని 246 చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే అది 0.5 కంటే ఎక్కువగా కన్సిడర్ చేశాడు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్ ఏమడిగాడంటే ఓకేనా, ద గివెన్ చార్ట్ షోస్ మెన్స్ మనుషులు మరియు ఉమెన్స్ లేడీస్ యావరేజ్ ద డైలీ ఎర్నింగ్స్ అంటే మెన్స్ మగవాళ్ళు మరియు ఆడవాళ్ళు ఓకేనా డైలీ ఎర్నింగ్స్ ఇన్ ఏ కంపెనీ అనేసి అంటున్నాడు అనమాట. సో మల్టిపుల్ బార్ చార్ట్ షోయింగ్ ఇన్ మెన్స్ అండ్ ఉమెన్స్ యావరేజ్ ఇన్ డైలీ ఎర్నింగ్స్. సో మెన్స్ ఏమో డార్క్గా చూపించాడు, ఉమెన్స్ ఏమో లైట్గా కలర్లో చూపించాడు అనమాట. సో ఇది 2000, 2001, 2002, 2003, 2004 అంటే ఎక్స్ యాక్సెస్ మీద ఏమో సంవత్సరం తీసుకున్నాడు, యావరేజ్గా ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు రూపీస్లో మనకి వై యాక్సెస్లో ఇవ్వడం జరిగిందనమాట. క్వశ్చన్లోకి రండి. బేస్డ్ ఆన్ ద డిపిక్టెడ్ డేటా ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజెస్ ఆఫ్ ద యావరేజ్ డైలీ ఎర్నింగ్స్ ఆఫ్ ద మెన్ మ్యాక్సిమం ఓవర్ ద ప్రిసీడింగ్ ఇయర్ అనమాట. అంటే మెన్ గురించి అడిగాడు అనమాట. ఇక్కడ చూడండి, మెన్ గురించి అడిగాడు. మెన్ గురించి అడిగి ఏమంటున్నాడంటే ఏ ఇయర్ మనకి ముందు ఇయర్ కంటే ఎక్కువ పర్సంటేజ్ ఎర్న్ చేశాడని అడిగాడు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి 35 ఉంది, ఇక్కడ 40 ఉంది అంటే దగ్గర +5. నెక్స్ట్ 40 ఉంది అంటే ఒక +8. ఓకేనా, నెక్స్ట్ 59 అంటే ఇక్కడ ఒక 9 ఉంది, 11 ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 66 90 అంటే ఇక్కడ 6 ఉందన్నమాట, 6 7 ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇయర్ ఎక్కువ ఉందన్నమాట. ఇయర్తో కంపేర్ చేసుకుంటే 2003 అనేది నాకు ప్రిసీడింగ్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే నాకు ఎక్కువగా పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది ఉండడం జరిగింది అనమాట. ట్రిగ్నోమెట్రీలో మనకి sin θ = 6/10 అండ్ cos θ = 8/10 దెన్ sin 2θ అని అడిగాడు అనమాట. సో ట్రిగ్నోమెట్రీ అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ట్రయాంగిల్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇది ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. θకి ఎదుటి భుజము 6 అండ్ ఆపోజిట్ భుజము నాకు ఆపోజిట్ భుజం తెలుసు, అయిపోయేమో 10. సో 6 10 ఒక భుజము స్క్వేర్ ఏమో ఒక భుజము స్క్వేరు ప్లస్ ఇంకొక భుజము స్క్వేర్ ఎక్స్ అనేసి అనుకుంటున్నా, ఎక్స్ స్క్వేరు = కర్ణము స్క్వేర్ అనమాట. సో 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ ఎక్స్ స్క్వేరు = 100. అవునా కదా, ఎక్స్ స్క్వేర్ = 100 - 36 అంటే 64. ఎక్స్ ఎంత అంటే 8 అనమాట. ఎక్స్ 8 అవుతుంది. సో అదేవిధంగా నాకు ఇంకొక ట్రయాంగిల్ గీద్దాం. ఇక్కడ డేటా తీసుకున్నా నెక్స్ట్ 8 cos θ అంటే ఆసన్న భుజము బై ఓకేనా, ఇక్కడ 10 ఇక్కడ 6 వస్తుంది ఆబ్వియస్లీ ఆల్రెడీ కట్టాం కాబట్టి. సో ఇది cos θ కి సంబంధించిన డయాగ్రాము, ఇది sin θ కి సంబంధించిన డయాగ్రాము. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం. sin 2θ వాల్యూ తెలియదు కాబట్టి sin 2θకి ఫార్ములా ఏంటంటే sin 2a = 2 sin θ అండ్ 2 sin a cos θ. ఓకేనా, సో 2 sin θ విలువ అందించాడు 6/10 ఇంటూ cos θ అందించాడు 8/10. ఓకేనా, డైరెక్ట్గా ఇది మొత్తం చేయవలసిన పని లేదండి, లేదు, జస్ట్ ఫర్ ఐడియా గురించి చెప్పాను నేను. ఓకేనా, ఇక్కడ చూడండి 2 1ల 2 5ల 2 5ల 2 3ల అంటే 24/25. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, డైరెక్ట్గా మీకు ఫార్ములాస్ తెలిస్తే సరిపోతుంది అనమాట.
నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీకి అడిగాడు, ఓకేనా. సో ఏ విలువేమో 60 డిగ్రీలు ఇచ్చాడు, బి విలువేమో 30 డిగ్రీలు ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A ఇంటూ tan B అనమాట. ఇది డైరెక్ట్గా కట్టొచ్చు, అవసరం లేదు, ప్రతిసారి ప్రతిక్షేపించే అవసరం లేదు. ఇది దేనికి సంబంధించిందంటే tan A మైనస్ B ఫార్ములా అనమాట, ఓకేనా. tan యాజ్ ఇట్ ఈస్గా tan రాయండి. tan A విలువేమో 60, B విలువేమో 30 అనమాట. సో tan 60లో 30 తీసేస్తే నాకు 30, tan 30 డిగ్రీల విలువ ఎంత 1/√3, ఓకేనా. అదేవిధంగా sin A ప్లస్ sin A cos A, sin A ఇంటూ sin B బై cos A ప్లస్ cos B అనమాట. sin A ప్లస్ Bకి అదే cos A ప్లస్ Bకి cos A ఇంటూ sin A, ఓకేనా. sin A ఇంటూ cos B అనమాట, మధ్యలో ప్లస్ సింబల్ వస్తుంది, ఓకేనా. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది 1/√3 అనమాట, ఓకేనా. 1/√3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, టైమ్ అండ్ వర్క్లో మనకి మళ్ళీ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. జార్జ్ అనేవాడు 35% ఆఫ్ ద టోటల్ వర్క్, 35% అన్నాడు కాబట్టి దాన్ని ఫస్ట్ భిన్నాల్లో రాసుకోండి. సో 35 ఒకటిలో 35, 35 20ల, సారీ 35 7 5 35, 7 20ల, 5 20లు 100. సో 7/20 వంతుని 6 రోజుల్లో చేస్తాడు, అంటే 20/7 వంతు అంటే టోటల్ వర్క్ ఇంటూ 6 రోజులు, అంటే ఈయన 120/7 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అనమాట జార్జ్. ఇది జార్జ్ తాలూకా వాల్యూ. నెక్స్ట్ జార్జు ప్లస్ జిమ్ ఇద్దరు కలిసి ఆ వర్క్ని 12 రోజుల్లో కంప్లీట్ చేస్తారనమాట. అయితే హౌ మెనీ డేస్ కుడ్ జిమ్ అనేవాడు ఒక ఎలోన్గా చేయాలంటే మనము రెండు తాలూకు లబ్ధము అంటే 120/7 ఇంటూ 12 అపాను 120/7 మైనస్ 12 అనమాట. అంటే 2 లబ్ధము మరియు భేదం అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇది 120, దీని తాలూకా వాల్యూ చూద్దామండి. దీని తాలూకా వాల్యూ నేను సైడ్లో చేస్తాను. 120/7 మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది 84, ఓకేనా. సో 120లో 84 16 36 వస్తుంది అనమాట. ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 120/7 ఇంటూ 12, ఓకేనా. ఇక్కడ 36/7 అనమాట. 7కి పోయింది, ఓకేనా. 12 ఒకటిలా 12 3ల 3 ఒకటిలా 3 40ల, అంటే జిమ్ అనే పర్సన్ 40 రోజుల్లో అనేది చేయడం జరుగుతుంది అనమాట, ఎలోన్ ఒక్కడే. రేషియో అండ్ ప్రపోర్షన్, ఓకేనా, అంటే లాస్ట్ లెక్క. ఇన్ an experiment it was observed that metal A is 19 times heavier than the water, metal B is 9 times heavier than the water. So in what ratio metal A and B mixed that the mixture does obtain the 15 times ఉంటుందని అన్నారు అనమాట. సో ఏ రేషియోలో ఉన్నదో చూడండి. 9 15లో 9 తీస్తే 6, అండ్ 19లో 15 తీస్తే 4, అంటే 6:4. రేషియో ఎప్పుడైనా సరే సింపుల్ ఫామ్లో ఉండాలి, అంటే 3:2లో మనకి మిక్సింగ్ చేస్తే మనకి అది 15 టైమ్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇది మనకి 20 క్వశ్చన్లు అనేది ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో మనకి సమ్మరీ చూసినట్లయితే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకి ఒక 2 మార్కులు రావడం జరిగింది. టైమ్ అండ్ వర్క్లో నుంచి 2 వచ్చాయి, ఏజెస్ నుంచి 1, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి 1, రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 3, అండ్ మనకి నెంబర్ సిస్టమ్ నుంచి 5 చాలా ఇంపార్టెంట్, డేటా సఫిషియన్సీ నుంచి 1, యావరేజ్ నుంచి 2, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 1, ట్రిగ్నోమెట్రీ నుంచి 2, ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, పర్సంటేజెస్ ఇవ్వలేదు. నెక్స్ట్ కొన్ని టాపిక్స్ అనేది ఇవ్వడం లేదనమాట. కొన్ని పేపర్లకి కొన్ని షిఫ్ట్లకి కొన్ని ఇస్తాడు, కొన్ని షిఫ్ట్లకి ఇంకొన్ని మిస్ అయ్యాడు అనమాట. ఒకే దాంట్లో 10 క్వశ్చన్లు ఇచ్చినా సరే నువ్వు ఆశ్చర్యపోవసలేదు. నెంబర్ సిస్టమ్ అనేది నిన్న క్లాస్లో మనకి 30 ఆగస్టు షిఫ్ట్ 2లో 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 5 ఇచ్చాడు, ఓకేనా. చెప్పలేదు, డేటా ఇంటర్ప్రిటేషన్ ఫస్ట్ దాంట్లో 4 ఇచ్చాడు, ఇప్పుడు 2 ఇచ్చాడు అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీరు అన్ని టాపిక్ల మీద కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది అనమాట. మన దగ్గర ఏఎల్పి ఇంగ్లీష్ అండ్ తెలుగు బ్యాచ్ ఉంది, ఆర్ఆర్బి జేఈ కూడా ఉంది. సో మీకు తెలుగు కావాల్సి తెలుగు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ కావాల్సి ఇంగ్లీష్ తీసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయండి, ఓకేనా. సో కోర్స్ తాలూకా ఆన్లైన్ కోర్స్ ఫీ 799. మీరు పేమెంట్ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి 8074670636కి చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ మెయిల్ ఐడి పెడితే వీడియోస్ అనేవి మీ మెయిల్ ఐడికి పంపిస్తాము, గ్రూప్లో యాడ్ చేస్తాము. గ్రూప్లో మనం అన్ని డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాం అనమాట, ఓకేనా. సో దీని తాలూకు వ్యాలిడిటీ అప్ టు CBT 1 ఎగ్జామ్ వరకు ఉండడం జరుగుతుంది, ఓకేనా. ఎనీ డౌట్ ఉంటే మీరు అడగండి, ఓకేనా. వీడియో ఎప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.